డబ్బుల కోసం పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ వెంకటగిరిలో నివాసం ఉంటున్న నాగార్జున బాబు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతడికి భైరవపురం సినిమా షూటింగ్ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశ మల్లికతో పరిచయం ఏర్పడింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన ఇంటికి డిన్నర్కు రావాలని ఆమె కోరడంతో నాగార్జున బాబు వెళ్లాడు. డిన్నర్ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తాను గర్భం దాల్చానని, తనకిప్పటికీ పెళ్లయిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె నమ్మించింది. తనను పెళ్లి చేసుకోవాలని నిర్మాత ఆశా మల్లిక కోరగా చిలుకూరి బాలాజీ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని ఆమె కోరడంతో 18 లక్షల రూపాయలు నగదిచ్చి మరో 10 లక్షల రూపాయలను ఆమె అకౌంట్కు పంపించాడు. ఇక డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవలు జరిగాయి. ఇటీవల ఆమె గురించి వాకప్ చేయగా గతంలోనే 2 పెళ్లిళ్లు కావడంతో 3 పిల్లలు కూడా ఉన్నట్టు కూడా తేలింది. ఈ విషయాన్ని నిలదీయడంతో అతడిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు నమోదు చేయించింది. ఇదిలా ఉండగా ఆశా మల్లిక గతంలోనూ పలువురు వ్యక్తుల్ని ఇదే విధంగా ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టింది. కాగా తాను నమోదు చేయించిన కేసును రాజీ చేసుకోవాలంటూ ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని నాగార్జున బాబు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆశా మల్లికకు సంబంధించిన మోసాల చిట్టా ఇచ్చాడు. దీంతో ఆమెపై 389, 420, 419, 494 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.